నాకంటూ ఒక టైమొస్తది. నాకంటూ ఒక పలానా టైముంది. ఆ టైంలోని నేను సక్సెస్ అవుతాను అని చెప్పేసి మనం అందరం అనుకుంటాం కదా! మీరు నమ్ముతారా టైంని? టైం అంటూ మనకొస్తది. మనకంటూ ఒక టైం ఉంటది. మనము ఎంత పాకులాడినా సరే కానివ్వండి, కాలం మనకి టైం వచ్చిన వరకు కూడా ఏది తిరిగివ్వదు. సో, ఇది నేనైతే బాగా నమ్ముతాను. అయితే మనకంటూ ఒక టైం రావాలి. ఆహ్, రావాలి అనంటే మనం ఏం చేయాలి దానికంటే ముందు? ప్రతి క్షణం ఇప్పుడు కష్టపడుతూ ఉండాలి. మనం ఏదైతే పనులు చేస్తామో, మన పనులను ఆధారం బట్టే మన జీవితం అనేది ఉంటుంది. మనం ఎంత కష్టపడి పని చేసినా సరే, ఒక్కొక్కసారి దాని కష్టానికి తగ్గ ప్రతిఫలం మనం రావట్లేదు అని అనుకుంటాము. కానీ, దానికి తగ్గ ప్రతిఫలం ఎక్కడో ఒక చోటుంది. ఒక టైంలో స్ట్రక్ అయ్యుంది. ఆ టైం వచ్చినప్పుడు అవన్నీ కూడా మనకొస్తాయి అని చెప్పేసి మనం నమ్ముతూ, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాము. సో, మనకంటూ ఒక టైం ఉంటదని చెప్పేసి నమ్ముతాం. అయితే ఈ టైము రావడం అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది అనే విషయానికొస్తే, మనకంటూ ఒక టైం వచ్చిన వరకు మనం ఉండకూడదు. మనం ప్రెజెంట్ కష్టపడుతూ ఉన్నప్పుడే మన కోసం మంచి టైం వస్తదనమాట. సో, అలా కాకుండా మనం ఇప్పుడు కష్టపడకుండా మన కోసం ఏదో ఒక టైం వస్తది. ఆ టైంలో నాకు సక్సెస్ వచ్చేస్తది అనుకోవడం మూర్ఖత్వం అనమాట. సో, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అనంటే, టైము వస్తదా? లేకపోతే టైంని మనమే తెచ్చుకోవాలా అనేదే. టైంని మనం ఎలా తెచ్చుకోవాలి? టైం అనేది దానికదే రాదు. సో, మనమే ఏర్పరచుకోవాలి టైంని, మంచి టైంని అని చెప్పేసి టాపిక్ అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్! మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా, హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్‌లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైమ్ మన ఛానల్‌లో ఈ వీడియోని మీరు చూస్తున్నట్లయితే గనక మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో నేనెప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ టాపిక్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో ఉన్న వీడియోస్‌ని ఒకసారి చెక్ చేసి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. సో, వీడియోలోకైతే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాము. మనకంటూ టైం వస్తదండి. ఖచ్చితంగా వస్తది. అది ఎప్పుడు అనంటే మనం కష్టపడినప్పుడనమాట. ఫస్ట్ మీతో ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటాను. ఒక రాజ్యాన్ని ఆహ్, ఏలే ఒక పెద్దాయన, ఆ రాజు ముసలివాడయిపోతాడు. బాగా పెద్దవాడయిపోతాడనమాట. అంటే ఆ రాజుకి ఇద్దరు ఉంటారు. ఇద్దరు కొడుకుల దగ్గరికి వెళ్లి బాబు నేను లారా నేనైతే పెద్దవాడినయిపోయాను. ఇంక నాకు నా బలహీనత అన్నీ కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఈ రాజ్యాన్ని ఇంక నెక్స్ట్ నా తర్వాత కాపాడుకోవాల్సింది మీరే. మరి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ రా ఈ రాజ్యానికి రాజవ్వాలి. ఈ సింహాసనాన్నే అధిష్ఠించాలి. సో, దానికి తగ్గ అర్హతలన్నీ కూడా మీ దగ్గరుండాలి. నేను చిన్నప్పటి నుంచి మీకు ఒక రాజ్యం ఏలడానికి సంబంధించిన అన్ని విద్యలు కూడా మీకు నేర్పిస్తూ వచ్చాను. కానీ ఇద్దరూ బాగానే నేర్చుకున్నా, ఎవరైతే ప్రజల యొక్క కష్టాలను తీరుస్తారో వాళ్ళే కదా రాజవుతారు. సో, మీ ఇద్దరిలో రాజ్యాన్ని ఎవరికి అప్పగించాలి అన్నది నేను మీకొక టెస్ట్ పెట్టి, ఆ టెస్ట్ ద్వారా నిర్ణయిస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మీకు దగ్గరలోనే ఉంది. నేను ఒక టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్‌లో మీ ఇద్దరిలో ఎవరు నెగ్గితే వాళ్ళకే రాజ్యాన్ని అప్పగిస్తానని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, ఇద్దరు కూడా అనుకుంటారు. అందులో పెద్ద కొడుకు అనుకుంటాడు, రాజ్యంలో ఎలా అయినా సరే నేనే గెలవాలి. నాకే రాజ్యం అనేది రావాలి అని జెప్పేసి అనుకుంటాడు. అనుకోని ఆళ్ళ నాన్నగారు చెప్పి వెళ్ళిన ప్రతి క్షణం నుంచి గూడా ఏవైతే రాజుకి సంబంధించిన టెస్ట్‌కి సంబంధించినవన్నీ ఉంటాయో విద్యలన్నీ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా చిన్న కొడుకు ఏమనుకుంటాడంటే, నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను కదా! నాకు చాలా వచ్చు. నేను చిన్నప్పుడు అవన్నీ నేర్చేసుకున్నాను. ఆ కత్తి సాము ఇవన్నీ ఇప్పుడు నేర్చుకోవాలా ఏంటి? మా నాన్న రేపు టెస్ట్ పెడితే రేపే నేను పాస్ అవుతాను. నేను ఎలా అయినా సరే రాజునయిపోతాను అని ఒక ఉ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ పెట్టేసుకొని ఉంటాడనమాట. సో, సడెన్‌గా ఈ రాజ్యాన్ని అప్పగించడానికంటే ముందే ఆళ్ళ రాజ్యం మీదకి వేరే రాజ్యం వాళ్ళు యుద్ధానికొస్తారనమాట సడెన్‌గా ఒకరోజు. యుద్ధానికొచ్చినప్పుడు ఇద్దరు కుమారులు కూడా రాజ్యానికి సంబంధించిన ఇద్దరు కొడుకులు కూడా ఫైట్ చేయడానికి వెళ్తారు. సో, ఇద్దరు ఫైట్ చేసడానికి వెళ్ళినప్పుడు ఈ పెద్ద కొడుకు ఏదైతే ఉన్నాడో అవతల రాజ్యం వాళ్ళతో సైనికులతో ఎంత బాగా యుద్ధం చేస్తాడంటే నిజానికి ఈ ప్రజల్ని కాపాడాలి,
నేను ఎలా అయినా సరే నా రాజ్యాన్ని కాపాడుకోవాలి అనే తపనతో ఆల్రెడీ ప్రాక్టీస్ చేసున్నాడు కాబట్టి, చక్కగా అందరితోని కత్తి స్వామి కానివ్వండి, గుర్రపు స్వారీ మంచిగా చేయడం కానివ్వండి, ఒక తెలివిగా ప్రతీదీ చేయడం కానివ్వండి, సైనికులకి గైడెన్స్ ఇవ్వడం కానివ్వండి, చక్కగా చేసేస్తాడు. ఇంకో కొడుకున్నాడు గదా! అసలు ఆడేంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు ఇప్పటి వరకు. కానీ ఏం ప్రాక్టీస్ అవ్వలేదు. ఎప్పుడో నేర్చుకున్నాడు అంతే జస్ట్. నేర్చుకున్నంత మాత్రాన మనం పర్ఫెక్ట్‌గా చేసేం కదండీ అది కూడానా. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు మన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ రెండో రోజు చేద్దాంలే, అప్పుడొచ్చినప్పుడు చూద్దాంలే, ఒకవేళ రాజ్యానికి ఏదన్నా సమస్యొచ్చినప్పుడు సైనికులందరూ కదా యుద్ధం చేస్తారు, నాకెందుకు అన్నట్టుగా ఉండిపోయాడు. ఇతను రాజ్యం వాళ్ళతో, అవతల వాళ్ళతో యుద్ధం చేయడానికని దగ్గరికెళ్ళినప్పుడు కత్తిని చూస్తే భయపడిపోతున్నాడు. సడెన్‌గా ఏం చేయాలో అర్థం కావట్లేదు. చెమటలు పట్టేస్తున్నాయి. అక్కడ ఉన్నాడే గానీ అసలు ఏం చేయాలో, గుర్రాన్ని ఎలా తీసుకెళ్లాలో, ఎటువైపు ఎవరితో యుద్ధం ఎలా చేయాలో, వాళ్ళు దాడి చేస్తుంటే ఎలా ఉండాలో ఏం అర్థం కావట్లేదు. చెమటలు కారిపోతున్నాయన్నమాట. మొత్తానికి ఆహ్, ఇంకా ఇంకొక పెద్ద కుమారుడు చేసిన ఫైట్ కారణంగాను చక్కగా గెలిచారు. యుద్ధంలో గెలిచారనమాట. యుద్ధంలోంచి బయటకొచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఇద్దరిని అభినందిస్తారు. ఇద్దరు బాగానే చేశారు అని చెప్పేసి ఇద్దరు కొడుకులతో మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు చిన్న కొడుకు వెంటనే అంటారనమాట, నాన్నగారు, నేను చాలా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఇప్పటి వరకు కూడా నేను యుద్ధాన్ని బాగా చేసేయగలుగుతాను, రాజ్యాన్ని బాగా ఏలేయగలుగుతాను అని నేను అనుకున్నాను. కానీ నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. నాకు అన్నీ వచ్చు కదా అని చెప్పేసి టైం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి, అయినా టైము రాకుంటే ఎక్కడికి పోతది, నాకు అన్నీ వచ్చు కదా అని చెప్పేసి ఒక గర్వంతో నేను ఉన్నాను. నేను కానీ యుద్ధంలోకి అడుగుపెట్టినప్పుడు నాకు తెలిసింది, నేను అసలు ఏమీ చేయలేకపోతున్నాను. నేనింకా నా వల్ల కాదు అన్నట్టు. కానీ అన్నీ అలా కాదు. ప్రతి క్షణం కూడా రాజ్యం గురించి ఆలోచించేవాడు. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. అన్నని చూసి నేను నవ్వుకునేవాడిని. ఎందుకు వాడు అంతలా ప్రాక్టీస్ చేసేస్తున్నాడు పిచ్చోడు గాని, ఎప్పుడో వచ్చినప్పుడు చూద్దాం కదా అని నేను అనుకునేదాన్ని. నేను ఎంజాయ్ చేసేదాన్ని ఆ మూమెంట్‌లో. అటు ఇటు వెళ్ళేవాడిని. కానీ అన్నీ అలా చేయలేదు. అక్కడే ఉండి కష్టపడ్డాడు. సో, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈరోజొచ్చింది. అన్నికే రాజ్యాన్ని అప్పచెప్పండి. నేను దీనికి అంత అర్హుడిని కాదు అని చెప్పేసి అంటాడనమాట. సో, ఈ కథ ద్వారా మనకు అర్థమైంది ఏంటి అనంటే, ఎప్పుడో మనకి టైమొస్తది. ఆ టైం వచ్చినప్పుడు మనం అన్నీ చేద్దాంలే, పీకేద్దాంలే అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఆ టైము ఏదైతే ఉందో, ఆ టైం మనకి రావాలి. ఆ వచ్చిన అవకాశాన్ని మనం కరెక్ట్‌గా సద్వినియోగం చేసుకోవాలి అనంటే, ఈ రోజు నుంచి మనం ఫైట్ చేస్తూ ఉండాలి. మనతో మనం యుద్ధం చేస్తూ ఉండాలి. మనం దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఏ టైంలో, ఎప్పుడు, ఏ సందర్భంలో ఎలాంటి అవకాశాలు మనకు ముందుకొస్తాయో కూడా మనకు తెలీదు. కానీ మనం ఏం చేస్తామంటే, మన దగ్గర మంచి చదువుంది. నీ చేతిలో మంచి మార్క్స్ వచ్చిన డిగ్రీ ఉంది. సో, ఈరోజు ఆహ్, ఎప్పుడో నేను ఇంకా జాబ్ చేస్తానో, చెయ్యనో, ఇంక నా వల్ల అవుతదో, అవ్వదో అని చెప్పేసి ఊరికనే ఉండిపోయే బదులు, దానికి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ చేయడం, ఏవైనా టెస్ట్‌కి సంబంధించినవి ప్రాక్టీస్ చేస్తూ ఉండడం. ఇలా మన స్కిల్‌ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే, రేపొద్దున్న ఆ జాబ్ యొక్క అవకాశం మన వరకు వచ్చినప్పుడు, మనం ఆ జాబ్‌కి అటెండ్ అయినప్పుడు, మనం ఆ పని చేయగలుగుతాము. లేదు అనుకోండి, మనం అసలు ఏమీ చేయలేము. టైం వస్తది, అప్పుడు చూద్దాంలే, ఎప్పుడో చేద్దాంలే, ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం అంత అవసరమా అన్నట్టుగా కాకుండా, లే ఇప్పుడే నీకు టైమొచ్చింది. ఈ క్షణమే నీ టైము. ఇదే నీ టైము. నువ్వు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చెయ్యు. ఏ సందర్భంలో ఎలాంటి అవకాశాలు ఎప్పుడొస్తాయో మనకు తెలీదు కాబట్టి, ప్రతీది కూడా మనకి అవకాశమే అన్నట్టుగా మనం ఉండాలనమాట. అలర్ట్‌గా ఉండాలి. నా ఎగ్జాంపులే మీకు చిన్నది చెప్తానండి ఇంకొకటి. సో, జనరల్‌గా నేను నా పెళ్ళైన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత నాకు పెళ్లయింది. తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉంటుండగా మా పెద్దబ్బాయి పుట్టాడు. ఏదో ఒక జాబ్ చేయాలి అనే తపనతో ఉండేటప్పుడు, ఒక చిన్న బాబు నా చేతిలో ఉండేసరికి మనం ఆ టైంలో ఏం చేయలేము. కానీ అప్పటినుంచి నా మైండ్‌లో ఒక మంచి ప్లే స్కూల్ పెట్టాలి అని జెప్పేసి ఉండేది. సో, కొన్ని రీజన్స్ వల్ల ఆ ప్లే స్కూల్ నేను పెట్టలేకపోయాను. ఇప్పుడు ఇండియా నుంచి దుబాయ్‌కొచ్చాను. కానీ స్టిల్ ఈ రోజుకి కూడా రేపొద్దున ఎప్పుడైనా సరే నేను నా ప్లే స్కూల్ పెడతానేమో అని చెప్పేసి, నా ప్లే స్కూల్‌కి సంబంధించిన నేమ్ కూడా నా దగ్గర రెడీగా ఉంది. నేను పెడతానో, పెట్టనో నాకు అనవసరం. కానీ నేమ్ కూడా నేను రెడీగా ఉంచుకున్నాను.
ఏమో చేస్తానేమో అనే నమ్మకంతో నా సబ్‌కాన్షియస్ మైండ్‌లో నేను గట్టిగా అనుకున్నాను కాబట్టి, ఏమో ఒకవేళ బై మిస్టేక్ చేసే అవకాశం వస్తే, సడెన్‌గా నాకు ఆ రోజు వచ్చినప్పుడు నేను అప్పటికప్పుడు నేను పెట్టలేను అని నన్ను నేను కోల్పోయేటట్టుగా, నా మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయేటట్టుగా నేను లేను. ప్రతి క్షణం నేను ఇప్పటికీ నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక నమ్మకాన్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటాను. ఒకవేళ నేను గనక ప్లే స్కూల్ పెడితే ఎలా మాట్లాడాలి? ఆ పిల్లలకి అంటే ఎల్‌కేజీ ఆ ప్లే స్కూల్‌కి సంబంధించిన అర్హతలు ఏంటి? సో, ఏమేమి ఉండాలి అనేది నేను ఇప్పుడు కూడా తెలుసుకుంటూ ఉంటాను. సో, నేను పెడతానా? పెట్టనా? అనేది అనవసరం. కానీ ఆ టైం నా దగ్గరకొచ్చినప్పుడు నేను రెడీగా ఉండాలా? లేదా? నేను సిద్ధంగా ఉన్నానా? లేదా? అన్నదే ముఖ్యం. సో, నేను అలా సిద్ధంగా ఉండడానికి అంటే ఒక బిజినెస్ రన్ చేయడానికి నన్ను నేను ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటాను. నాకు ఖాళీ కుదిరినప్పుడు నేను జస్ట్ అద్దం ముందున కూర్చోనో, లేకపోతే ఒక చైర్‌లో కూర్చొనో నన్ను నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. ఒకవేళ నేను ప్లే స్కూల్ పెట్టిన పర్సన్‌నే అయితే. సో, ఎలా చేయాలి? ఎలాంటి స్టెప్స్ ఉండాలి? ఆ బిల్డింగ్ ఎలా ఉండాలి? ఆ రూమ్స్ ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా ఒక విజువలైజేషన్ చేసుకోవడం, వీటికి సంబంధించిన పాయింట్స్ ఎక్కడైనా నాకు నెట్‌లో దొరికితే రాసుకోవడం, ఓ పక్కన ఉంచుకోవడం, ఇలాంటివన్నీ ఎందుకు చేయాలి? అవసరం లేదు కదా! సడెన్‌గా ఆ రోజు చేస్తామో లేదో అప్పుడు చూద్దాంలే అని అనుకోవచ్చు కదా! కానీ అప్పుడెప్పుడో చేసేది ఇప్పటి నుంచి మనం తెలుసుకుంటే, ఆ టైంకి మనం ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని ఆ పనిని చేయగలుగుతాం అన్నమాట. సో, ఈరోజు టాపిక్ ఇదేనండి. టైం ఎప్పుడో వస్తది కాదు. టైం వచ్చినప్పటికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేదా? అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో, టైం అనేది ఖచ్చితంగా వస్తది ప్రతి ఒక్కళ్ళకి. ఎప్పుడు? నువ్వు ఈ రోజు నుంచి కష్టపడుతున్నప్పుడు. నువ్వు అస్సలకే కష్టపడకుండా, ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకోవడం, నాకు లక్క లేదు అనుకోవడం, టైం రాలేదు అనుకోవడం, ఇవన్నీ కూడా సాకులు. మనం చెప్పుకునే సాకులనమాట. సో, మీరు ఇలా చేయొద్దు. మీ టైం కోసం మీరు వెయిట్ చేయకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. టైం ఆటోమేటిక్‌గా వస్తదనమాట. సో, ఈరోజు టాపిక్ మీకు ఎలా అనిపించింది అనేది మీ అమూల్యమైన చేతులతో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అండ్ మీకెలాంటి టాపిక్ కావాలో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాంటి టాపిక్ మీద నేను కూడా వీడియో చేసి పోస్ట్ చేస్తాననమాట. ఇంకెందుకు ఆలస్యం? లైక్ కొట్టారా లేదా? లైక్ కొట్టేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఉంటాను మరి. బాయ్ బాయ్.